తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి, కానీ తమకు హక్కు లేని దానిని పొందాలని అనుకోకూడదు. అంటే అర్థం? అర్థం ఏమిటంటే అంగరాజా, ఎంత పెద్ద పర్వతమైనా చిన్న నదిపై కూడా అధికారం చూపదు. నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా ముక్కలు కాక తప్పదు. నది మీది హక్కులు కేవలం సముద్రానికే ఉంటాయి. మీరు మాట్లాడుతున్నది సముద్రపు శక్తి గురించా లేక పర్వతపు బలహీనత గురించా వాసుదేవా? నేను నది నొసటి రాత గురించి మాట్లాడుతున్నాను. తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి, కానీ తమకు హక్కు లేని దానిని పొందాలని అనుకోకూడదు. అంటే అర్థం? అర్థం ఏమిటంటే అంగరాజా, ఎంత పెద్ద పర్వతమైనా చిన్న నదిపై కూడా అధికారం చూపదు. నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా ముక్కలు కాక తప్పదు. నది మీది హక్కులు కేవలం సముద్రానికే ఉంటాయి. మీరు మాట్లాడుతున్నది సముద్రపు శక్తి గురించా లేక పర్వతపు బలహీనత గురించా వాసుదేవా? నేను నది నొసటి రాత గురించి మాట్లాడుతున్నాను. తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి, కానీ తమకు హక్కు లేని దానిని పొందాలని అనుకోకూడదు. అంటే అర్థం? అర్థం ఏమిటంటే అంగరాజా, ఎంత పెద్ద పర్వతమైనా చిన్న నదిపై కూడా అధికారం చూపదు. నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా ముక్కలు కాక తప్పదు.